మాటలు నిజమేనా అమ్మా, లేదా నా కోసం అంటున్న మాటలా? చచ్చా, మీతో అబద్ధం ఎందుకు ఆడతాం మావయ్య? ఇందాకే చెప్పాం కదా, ఎవరి కోసమో ఏదో కారణం కోసమో కాదని. చాలమ్మా, ఈ మాట చాలు, ఈ ఒక్క మాట చాలు. ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న సమస్య సమసిపోతుంది. మీ జీవితాల్లో సంతోషం తొంగి చూస్తుందన్న నమ్మకం ఏర్పడుతుంది. నాన్నా, మీరెక్కడున్నారు? మీరు కలిశాక నేనే అక్కడికొస్తా లేరా? అది కాదు మావయ్య, 2 రోజుల్లో హరితరుణ్ పుట్టినరోజు. ఆ సందర్భంగా గుణ నాకు నా కొడుకుని చూపిస్తానన్నాడు. అవునా? వాడికి నీకు విలలేని బహుమానం ఇస్తున్నాడన్నమాట నా కొడుకు. నాన్నా, మీరు తప్పకుండా రావాలి నాన్నా. మీరు ఆ వేడుకలో ఉంటే చాలా నిండుగా ఉంటుంది మావయ్య. మాకు తృప్తిగా ఉంటుంది, వాడు కూడా ఆనందపడతాడు. అంతకన్నా కన్నుల పండగైన గొప్ప వేడుక ఏముంటుంది తల్లి? తల్లి బిడ్డ ఆ అనుబంధం వర్ణించటానికి మాటలు సరిపోవు. వస్తాను, తప్పకుండా వస్తాను. సరే మావయ్య, ఉంటాము. భగవంతుడా, ఇన్నేళ్లకు వాళ్లకు దారి చూపిస్తున్నావా? చూపు మసకబడేలో, శ్వాస దూరం అవ్వకముందు గొప్ప ఆనందాన్ని నాకు కలిగిస్తున్నావు. జగన్నాటక సూత్రధారివయ్యా, ఏదైనా చేయగలవు. అది నా మనవడి పుట్టినరోజు కాదు, సీతారామ పట్టాభిషేకంగా మారాలి. వీడి కనుక మరో 2 పిల్లలున్నారని తెలిస్తే వీణ్ణి పట్టుకోవడం మన వల్ల కాదు. ఇద్దరూ ఒకే చోటు ఉంటున్నారు కదా, ఈ 2 days లో బాగా క్లోజ్ అయిపోయి ఉంటే? అంత సఖ్యత అక్కడ ఏర్పడి ఉంటే ఇంతకాలం కలిసే ఉన్నారు కదా. కన్న కొడుకుని దూరం నుంచి చూపిస్తానని ఎందుకంటాడు? ఏమో, ఈ 2 రోజుల్లో అడిగేస్తుందేమో, గుణ ఒప్పేసుకుంటాడేమో. చూడు సౌమ్య, దానికి అర్థం పర్థం లేని ఆత్మాభిమానం ఎక్కువ. గుణాకేమో మోతాదుకు మించిన అహంకారం, భయం. వీడి భయం వీణ్ణి ఒప్పుకోనివ్వదు, దాని ఆత్మాభిమానం దాన్ని తగ్గనివ్వదు. లేకపోతే ఇప్పటికి ఒకటయ్యేవాళ్లు కదా. నువ్వేం టెన్షన్ పడకు. ఈ పుట్టినరోజు వీడు మా నాన్నని రమ్మని ఆహ్వానం పలికాడు. ఆ ముసలాయన ఊరికే రాడు, ఏదో ఒక ఎజెండాతోనే వస్తాడు. ఆయన ఎజెండా నెరవేరకుండా చూడాలి. వీళ్ళు కలవకుండా గట్టిగా నిలబడాలి. అవును, ఏదో ఒకటి చెయ్యాలి. వాడు పరిచయం చేయను అన్న కండిషన్ పెట్టకపోతే ఆ సీన్ అద్భుతంగా ఉండేది కదరా. నా కొడుకు తరుణ్ అని తెలియగానే మీ అమ్మ ఫీలింగ్ ఎలా ఉండేదంటావు? అలా నన్ను గుండెలకి హత్తుకొని ఏడ్చేసేది అంకుల్. అంత ఈజీగా గెస్ట్ చేయకురా, ఒక్కోసారి అమ్మ మూడ్ రివర్స్ అయినా అవుద్ది. ఏరా, నా కొడుకు అయ్యుండి నా దగ్గర దాస్తావా, నన్ను మోసం చేస్తావా అని మాట్లాడినా మాట్లాడుతుంది. హలో, నాకు మాత్రం ఏం తెలుసని నేను చెప్పలేనా ఏంటి? అన్నయ్య, నాన్న నీకు అమ్మని చూపించినప్పుడు, అమ్మకి నిన్ను కొడుగ్గా చూపించినప్పుడు మీరిద్దరు కళ్ళతో ఎలా మాట్లాడుకుంటారు? ఎలా మాట్లాడుకుంటారో ఇప్పుడు ఎలా చెప్తాడ్రా? అప్పుడు వచ్చే భావాలను బట్టి ఆ పలకరింపులుంటాయి. అవి బయట వాళ్ళకి అర్థం కావు, ఆ 2 మనసులకు మాత్రమే అర్థమవుతాయి. కాసేపు మీ ఊహలకు ఫుల్ స్టాప్ పెట్టి ఆ ఫంక్షన్లో మీ రహస్యం ఓపెన్ అయ్యాక
మీ అమ్మా నాన్నల్ని ఎలా కలపాలో ఒకసారి ఆలోచిద్దామా? అసలు ఆలోచన మొదలు పెట్టిందే ఆ పాయింట్ మీద, కానీ మధ్యలో ఎవరో డిస్టర్బ్ చేశారు. ఎవరో ఏంటి, అంకులే. సరే, నేనే డిస్టర్బ్ చేశాను. ఇప్పుడు నేనే దానికి ఫుల్ స్టాప్ పెట్టి నెక్స్ట్ సీన్ ఆలోచిద్దాం అంటున్నానుగా. అంకుల్, ఇలాంటి క్లిష్ట తరుణంలో తాతయ్య ఉంటే బెటర్ అని నా అభిప్రాయం. అబ్బా, ఏం టైమింగ్ రా! కరెక్ట్ టైంకి భలే గుర్తు చేశావు. అంకుల్ ఇస్ ద బెస్ట్. అందరి భయాలకి ఫుల్ స్టాప్ పెట్టేస్తాడు. ఎవరేంటో అందరికీ వివరంగా చెప్పేస్తాడు. అప్పుడు మనం శ్రీరస్తు శుభమస్తు అంటూ పాటలు పాడుకోవచ్చు. అవునరా తరుణ్, అన్నయ్య గారైతే అన్ని సమస్యలు పరిష్కారం చేస్తారు. అర్జెంటుగా అన్నయ్య గారికి ఫోన్ చేయండి. పుట్టినరోజుకి తప్పకుండా రావాలని పిలిచేయండి. అవును, తాతయ్య వచ్చాక అందరి ముందు అసలు వీళ్ళిద్దరి మధ్య అపార్థాలు ఎందుకొచ్చాయో తెల్చాలి. చేయనయ్యా, తాతయ్యకి ఫోన్ చేయి. చెయ్. హలో మనవడా, ఎలా ఉన్నావు? బాగున్నాను తాతయ్య, మీరు బాగున్నారా? నాకేంరా, నేను బ్రహ్మాండంగా ఉన్నాను. తాతయ్య, 2 రోజులు నా పుట్టినరోజు. అవునవును, నాకు ఆహ్వానం కూడా అందింది. ఆహ్వానమా? ఎవరు పంపించారు తాతయ్య? ఎవరు పంపించడం ఏంటి, మీ అమ్మా నాన్నే స్వయంగా ఇద్దరూ కలిసి ఫోన్ చేసి మరీ పిలిచారు. నువ్వు తప్పకుండా రావాలి తాతయ్య. నాన్న అమ్మకి నన్ను చూపిస్తానన్నాడు, నాకు అమ్మని చూపిస్తానన్నాడు. అమ్మా నాన్నల మధ్య కాస్త ఫ్రెండ్లీ వాతావరణం వచ్చింది. కాంప్రమైజేషన్, అడ్జస్ట్మెంట్ కనిపిస్తూ ఉంది. ఓ అలాగా, అయితే ఇదే బెస్ట్ టైం అన్నమాట. కరెక్ట్గా చెప్పారు అంకుల్. దిస్ ఈస్ ద బెస్ట్ టైం. మీరు రావాలి. అపార్థాలు, అభ్యంతరాలు అన్నీ తొలగించేయాలి. అందరినీ ఒకటి చెయ్యాలి. తప్పకుండా నాన్న. అలాగేనమ్మా, మీరు మీ పనులలో ఉండండి, నేను నా పనులలో ఉంటాను. మా తమ్ముడి చేత ఆల్రెడీ ఖాళీ బాండ్ పేపర్స్ మీద సంతకాలు పెట్టించాను. ఆస్తి మొత్తం నా పేరున రాయించుకున్నాను. ఆ కాగితాలు ఇంకా సేపట్లో నా చేతిలోకొస్తాయి. నా తమ్ముడి కొడుకు పుట్టినరోజు 2 డేస్లో ఉంది. వాడు చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలని ఆరాటపడుతున్నాడు. సంబరం ముగిశాక అందరూ వాణ్ణి చూసి సానుభూతి, సంతాపం వ్యక్తం చెయ్యాలి. వేడుక ముగిసిన వెంటనే నా తమ్ముడి ఆస్తి మొత్తం నాది అని ప్రకటించేసి నా తమ్ముణ్ణి, వాడి ఫ్యామిలీని రోడ్డు మీదకి నెట్టేయాలి. ఒప్పుడు కాని ఇన్నేళ్ల నా శ్రమకి పూర్తి ఫలితం అందినట్టు కాదు. వాడి కుటుంబం రోడ్డున పడి అడుక్కు తినేలా చెయ్యకపోతే నా పేరుకి సార్థకత లేదు. చెప్తా, ఆస్తి మొత్తం నాదైపోయిన తర్వాత అప్పుడు తెలుస్తుంది ఈ అక్క పవర్ ఏంటో.